ఓకే. హై ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే చాలామందైతే యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఫేస్‌లెస్‌గా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయాలని వాళ్ళకుంటది. మేబీ వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు ది బెస్ట్ ఫేస్‌లెస్ ఛానల్ ఐడియాస్ గురించి అయితే షేర్ చేస్తాను. ఇదొచ్చేసి నేను దాదాపు 1 డే నుంచి రీసెర్చ్ చేసి ఏ ఛానెల్స్ అయితే బాగా క్లిక్ అవుతాయో వాటి గురించి నేనైతే ఒక నోట్స్‌లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను లిస్ట్ అన్ని. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామండి. వీడియోలో కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కొచ్చేసి. ఇంక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం వీడియోనొచ్చేసి. ఫస్ట్ ఛానల్ ఐడియా వచ్చేసి నంబర్ 1 ఛానల్ ఎక్స్‌పెరిమెంటల్ ఛానల్. యెస్. నిజంగానే చాలామందైతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది సక్సెస్ క్రియేటర్స్‌గానే అయ్యున్నారు. ఈ ఎక్స్‌పెరిమెంటల్ ఛానల్‌లో ప్రూఫ్స్ అన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. చెక్ చేయండి ఒకసారి వచ్చేసి. మీకు ఎక్స్‌పెరిమెంట్ మీద మీరు చేయగలను అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్‌లీ మంచి ఫ్యూచర్ ఉంటది దీనికొచ్చేసి. కాకపోతే దీంట్లో వచ్చేసి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. అండ్ కొంచెం మనీ గాని ఖర్చవుద్ది. ఎక్స్‌పెరిమెంట్ కాబట్టి కొంచెం మనీ అయితే ఖర్చవుద్ది. మీకు పర్లేదు అనుకుంటే డెఫినెట్‌లీ స్టార్ట్ చేయండి. 2024లోనే కాదు, 2025లో గాని బాగా సక్సెస్ అయ్యే ఛానల్ ఐడియా వచ్చేసి ఎక్స్‌పెరిమెంటల్ ఛానల్. డెఫినెట్‌లీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ రివ్యూస్. ఈ ఛానల్ గాని బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది గాని బెస్ట్ ఫేస్‌లెస్ ఛానల్ ఐడియా. దీనికి ఎలాంటి ఫేస్ చూపించక్కర్లేదు. జస్ట్ మీరేదన్నా ప్రోడక్ట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ అనుకోండి. ఈ మైక్ నేను బై చేయాలనుకుంటున్నాను. దీని గురించి రివ్యూస్ చెక్ చేస్తాను. ఏ విధంగా ఉన్నయిద్ది మైక్ అనేది అని చెక్ చేసి తీసుకుంటాను. అలాంటప్పుడు నాకు మీ వీడియో కనిపించిందంటే క్లిక్ చేసి చూస్తాను. రివ్యూ అనేది బాగుంటే సో, నేను మైక్ అనేది తీసుకుంటాను. ఆ విధంగా రివ్యూస్ ఇవ్వచ్చు. ప్రోడక్ట్ అనే కాదు, బుక్స్ కావచ్చు, ఇంకా ఉంటాయి కదా! ఏదైనా రివ్యూస్ అయితే ఇవ్వచ్చు మీకు. ఈ ఛానల్స్ గాని బాగా సక్సెస్ అయ్యే ఛానల్స్. బుక్స్ గాని తొందరగా క్లిక్ అవుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే స్టార్ట్ చేయండి ఈ ఛానల్స్ గాని. మంచి ఛానల్ ఐడియా ఇది గాని రివ్యూస్ ఛానల్ వచ్చేసి. నెక్స్ట్ ఛానల్ ఐడియా వచ్చేసి కుకింగ్ ఛానల్. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటన్నా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు కదా! బట్ ఇప్పుడున్న కాంపిటీషన్‌లో మనం సక్సెస్ అవుతామంటే డెఫినెట్‌లీ ఎందుకు కారండి. మీరు రొటీన్‌గా చేసేది కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేయండి. అంటే చాలామంది బిర్యానీ చేస్తున్నారు. మీరు బిర్యానీ ఇది చేస్తారు. వెరైటీ ఆఫ్ ఐటెమ్ అంటే ఎవరు చేయని విధంగా చేస్తే డెఫినెట్‌లీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏందంటే చాలామంది వచ్చేసి కుకింగ్ ఛానల్‌కి ఫేస్ చూపించాలి కదా అని నన్ను అడుగుతారు. సో, వంట అనేది మీరు ఇక్కడ కింద చేస్తారు. అంటే స్టవ్ మీద ఇక్కడ చేస్తారు. పైన కెమెరా పెట్టేసి మీరు రికార్డ్ చేస్తే సరిపోద్ది కదా! ఇక్కడ ఎదురుగా మీరు చేయాల్సిన అవసరం ఏముంది? సో, ఏదన్నా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా కొత్త ఐటెమ్ గురించి చెప్పాలనుకుంటున్నారు. సో, అది దాని ప్రాసెస్ అనేది స్టార్టింగ్‌లో చెప్పండి. కుదిరితే ఫేస్ చూపిచ్చి. లేదు బ్రదర్ కుదరదనుకుంటే ఆమెనే దాని గురించి ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వీడియో చేయండి. సరిపోద్ది. మీకు ఫేస్ ఏమి చూపించక్కర్లేదు కుకింగ్ ఛానల్స్‌కి. పెద్ద పెద్ద క్రియేటర్స్ కానీ కుకింగ్ ఛానల్స్ వాళ్ళు ఇంకా ఫేస్ చూపించకుండానే చేస్తున్నారు. కుదిరితే మీకు స్క్రీన్ పైన ఏస్తాను. ఎక్కడో ఒక 100 వీడియోస్‌లో ఒక వీడియోనో, 2 వీడియోస్‌లోనో చూపించుంటారు ఫేస్ అనేది. మిగతా అందరూ నార్మల్‌గానే ఇక్కడ కెమెరా పెట్టేసి రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తారు. డెఫినెట్‌లీ ఇది గాని కుకింగ్ ఛానల్ గాని ది బెస్ట్ ఛానల్. బట్ మీరు కన్సిస్టెంట్‌గా కొత్త వెరైటీస్ ఆఫ్ ఐటెమ్స్ తయారు చేస్తూ ఉండండి. డెఫినెట్‌లీ క్లిక్ అవుతారు. నెక్స్ట్ ఫోర్త్ ఛానల్ ఐడీ వచ్చేసి ట్రావెల్ బ్లాగ్స్. మీరు ఎక్కడికైనా ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ చూపిస్తే సరిపోద్ది. దానికేం ఫేస్ చూపించక్కర్లేదు. జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ ప్లేసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. మీకు మంచి ఐడియా ఇది గాని తొందరగా క్లిక్ అవుతుంది. కాకపోతే కొంచెం బడ్జెట్ ఖర్చు అవుతుంది. దీనికొచ్చేసి వేరే వేరే ప్లేసెస్‌కి తిరగాలంటే. మంచి ఛానల్ ఐడియా ఇది గాని. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్‌ది వచ్చేసి మోటివేషనల్ ఛానల్. ఈ రోజుల్లో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోటివేషన్ కోసం డెఫినెట్‌లీ డైలీ ఒక వీడియో అయినా చూస్తారు. కాబట్టి మోటివేషన్స్ ఛానల్స్ గాని తొందరగా క్లిక్ అవుతాయి. మంచి రీచ్ ఉంటది దీనికొచ్చేసి. ప్రెజెంట్ అనే కాదు ఫ్యూచర్‌లో గాని మంచి గ్రోత్ అయితే ఉంటది. ఈ ఛానల్స్‌కి మోటివేషన్ ఛానల్స్‌కి. జస్ట్ పిక్స్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోద్ది. వచ్చేసి కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలా. చెప్పే విధానం బాగుండాలా. వాయిస్ అనేది క్లియర్‌గా ఉండాలా. మంచి మైక్ అయితే తీసుకోండి. సో, మన్
మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే సో, డెఫినైట్‌లీ వీటిలో ఇప్పుడు చెప్పిన ఛానెల్ ఐడియాస్‌లో ఏది ట్రై చేసినా క్లిక్ అవుతారు తొందరగా వచ్చేసి. అండ్ మంచి రీచ్‌గానే ఉంటది. సో, ఇది ఓవరాల్‌గా వీడియో వచ్చేసి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే సో, కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. డెఫినైట్‌లీ రిప్లై ఇస్తాను. సో, అలాగే మన ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.